వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆక్రమణల కూల్చివేతలతో దూసుకెళ్తున్న హైడ్రా వద్ద కూడా ఎన్ఓసి పొందాలనే కొత్త నిబంధన దిశగా ప్రభుత్వం. ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాజులు వేసుకోవాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మండిపాటు. స్వామివారి పాదాలు మొక్కిన వారికి స్వయంగా ఆశీర్వాదం, తొండంలోంచి తీర్థం. 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపిన హైడ్రా. 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్న హైడ్రా. తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని నూతన బిల్డింగ్ల నిర్మాణ పర్మిషన్ల బాధ్యతలను హైడ్రాకు అప్పగించనుందని తెలుస్తోంది. హైడ్రా వద్ద ఎన్ఓసి పొందిన తర్వాతే అనుమతుల ప్రక్రియలో చేర్చే యోచనలో సర్కారు ఉందట. పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుందట. ఈ నెల 17 లోపు వరదల పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటలకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. ఉప్పుటేరు, ఎర్రకాలువ వరదలను నివారించేందుకే చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి అత్యంత వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, లేదంటే మీకోసం చీరలు గాజులు గిఫ్ట్ గా పంపుతున్నా, వీటిని వేసుకుని పబ్లిక్ లో తిరగండి, మీరు మగాళ్ళు కాదు కాబట్టే చీరలు గాజులు పంపుతున్నానని ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ రావడం తథ్యమని అన్నారు కౌశిక్ రెడ్డి. కోరుట్ల పట్టణంలోని ఫిల్టర్ బెడ్ సమీపంలో స్నేహశీలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 516 కుడుకలతో గణనాథుడిని తయారు చేశారు. స్వామివారి పాదాలు మొక్కిన వారికి స్వయంగా ఆశీర్వాదం, తొండంలోంచి తీర్థం ప్రసాదిస్తున్నాడు. ఇలా కనులకు కనువిందు చేస్తున్న గణేశుడు కళ్ళు మూయడం, కళ్ళు తెరవడం విశేషం. తమ సొంత నైపుణ్యం, టెక్నాలజీ వాడి 15 రోజులు శ్రమించి చేసిన వీరి కృషికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని అభినందిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 23 ప్రాంతాల్లో ఆక్రమణలు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేసి 111.72 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki